హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జ్యూసీగా ఉండే బాదుషాలు చాలా బాగున్నాయి. చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే వచ్చాయి. చిన్న సైజ్ బాదుషాలు ఇవి. ఈ బాదుషాల్లో జ్యూస్ అంతా నిండిపోయి ఉంది. చాలా బాగా కనిపిస్తున్నాయి కదా, చూడండి. జ్యూసీగా ఉన్నాయి. దాంట్లో లేయర్స్లోకి వెళ్ళాయి అంత జ్యూస్. మరి ఇవి ఎలా రెడీ చేశానో చూసేద్దామా? వెల్కమ్ టు తెలుగు కుకింగ్ ఛానల్. బాదుషాలకు ముందు కావాల్సింది 2 కప్పులంత పిండిని, మైదా పిండిని అయితే తీసుకున్నాను. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా దాంట్లో కావాల్సింది కొంచెం సోడా, నెయ్యికి బదులు నేను ఆయిల్ వేస్తున్నాను. ఒక పావు నూనె అయితే సరిపోతుంది. కొంచెం టేస్ట్ కోసం ఉప్పును వేసుకుందాం. వేసిన అన్నీ కలిసేలాగా కలుపుదాం. పిండిలో అంతా కలిసిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలాగ కలుపుకుంటే చాలా లేయర్ లాగా రావాలి బాదుషాలు. అందుకోసమే వాటిని అన్నిటిని వేసి నేను కలుపుతున్నాను. పిండి అయితే మెత్తగా ముద్దలాగా అయితే అయింది. ఒక 10 మినిట్స్ వరకు పెట్టుకుంటే చాలా మంచిగా అవుతుంది. మూత పెట్టి నానబెట్టి పెట్టాలి, ఎందుకంటే గాలి పోయిందంటే గట్టిగా అవుతుంది కదా. పిండి అయితే రెడీ అయింది, పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి పాకం కోసం ఒక గిన్నెను పెట్టుకుందాం. గిన్నెలో కొన్ని కావాల్సినన్ని 2 గ్లాసుల నీళ్ళని పోసుకుందాం. 2 కప్పులంతా షుగర్ని వేసుకుంటాను కాబట్టి 2 గ్లాసులంతా వాటర్ని పోసుకుందాం. పాకానికి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. నేను వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 కప్పులంతా చక్కెర వేసుకుంటున్నా. షుగర్ మనకి ఎంత స్వీట్ కావాలంటే అంతే స్వీట్ వేసుకోవచ్చు. చాలా కావాలంటే 3 వేసుకోవచ్చు. మామూలు మీడియం కావాలంటే 2 వేసుకోవచ్చు. 2 ఇలాచీలు దంచి పాకంలో వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. బాగా కలిసేలా కలిపి పెట్టుకోవాలి. చక్కెర పాకం ఎలా ఉండాలి అంటే మనం లడ్డూలకు పెడతాం కదా, అలా అయితే ఏం అవసరం లేదు. మామూలుగా జిగురు పాకం వచ్చేంత వరకు అయితే సరిపోతుంది. మనకు కావాలంటే కలర్ఫుల్గా కావాలంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడైతే లేదు, స్కిప్ చేసేయాలి. ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయొద్దు అసలు. ఫుడ్ కలర్ వేసే బదులు కుంకుమ పువ్వు వేస్తేనే బాగుంటుంది. పాకంలో హాఫ్ నిమ్మకాయని పిండుకుందాం, ఎందుకు అంటే అవి సాఫ్ట్గా ఉండడానికి, టేస్ట్ బాగుంటుంది. పాకం అయితే రెడీ అయింది. 5-10 మినిట్స్ వరకు ఉంచి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం నానబెట్టిన పిండి ఉంది కదా, దాన్ని కింది నుంచి పైన అంటూ పైన పెట్టేసుకోవాలి పిండిని. ఎందుకు అంటే లేయర్గా వస్తుంది కదా, లేయర్గా రావడానికి అలా అనాలి. ఈ పిండిని 2 విధాల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం రొట్టెలు చేసే పీట పైన పెట్టి 2 విధాలుగా చేసి పెట్టుకోవాలి. మన చేతులతోనే పొడవుగా అనుకుంటూ దాన్ని సాఫ్ట్గా కింది పైన అంటూ మనం ఒక నైఫ్ని తీసుకొని మధ్యలో నుంచి కట్ చేయాలి. ఎందుకు అంటే స్ట్రెయిట్గా వస్తుంది, కట్ చేసినా కూడా కట్టింగ్ లాగా వస్తుంది కాబట్టి. ఇలా 2 పీసుల్లాగా అయితే కట్ చేసిన దాన్ని అడ్డంలో పెట్టి నిమ్మకాయ సైజ్ అంతా కట్ చేసుకుందాం. అన్నీ ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకుందాం. ఇలా కట్ చేస్తేనే తెలుస్తుంది మనకు లేయర్ లాగా వస్తుంది అని. ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను. మన చేయితో లడ్డూల్లాగా చేయొచ్చు, కానీ లేయర్లు అనేవి రావు, లోపలికి వెళ్ళిపోతాయి. అందుకోసమే మనం నైఫ్తో అంటే చాలా బాగా వస్తాయి. చూడండి లోపల లేయర్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని చాలా ప్రెస్ చేయకుండా మామూలుగా పైన లడ్డూలాగా చేసి దాన్ని లోపలికి హోల్ లాగా అనాలి. మన బాదుషాలకు ఎలా చేస్తారు, లోపల హోల్లా రౌండ్గా చేసి అన్నీ అలా పెట్టేసుకోవాలి. చాలా బాగా కనిపిస్తున్నాయి కదా బాదుషాలు. పిండి ఇదంతా ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా.
కడాయి తీసుకొని దాంట్లో నూనె వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండొద్దు, మామూలుగా నూనె చాలా వేడెక్కిన తర్వాత వేస్తే అవి పైన మాడిపోతుంది. అందుకోసమే కొంచెం కొంచెంగా వేడెక్కుతుంది అన్నప్పుడే కొద్ది కొద్దిగా వేసుకోవాలి. లోపల నుండి కాలాలి కాబట్టి చాలా టైం పడుతుంది. ఎందుకంటే సిమ్లో కాలాలి బాదుషాలు. గోల్డెన్ కలర్ అయితే వచ్చినాయి, చాలా బాగా కాలినాయి, చాలా బాగున్నాయి బాదుషాలు. వీటిని తీసి మనం పెట్టిన పాకంలో వేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న పాకం ఉంది కదా, దాంట్లో వేసి నాననివ్వాలి. 5-10 మినిట్స్ వరకు దాంట్లో వేసి ఉంచాలి. 5-10 మినిట్స్ వరకే ఉంచాలి. ఎందుకు అంటే చాలాసేపు పెట్టారనుకో అవి విరిగిపోతాయి. అవి మునిగేలా లోపలికి అంటూ ఉండాలి. మరికొన్ని నూనెలో వేసి కాలుస్తాం. ఇవి కూడా బాగా కాలిన తర్వాత అదే పాకంలో వేసి నాననివ్వాలి. చూడండి, బాదుషాలు చాలా మంచిగా అయినాయి. ఒక్కొక్కటిగా తీసుకొని మరొక గిన్నెలో అయితే వేసుకుందాం. నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. మా బాదుషాలు ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.